H3N2 అని ఒక వైరస్ అండి. గత నవంబర్ నుంచి కూడా చైనాలో మీరు నమ్మరు, వాళ్ళ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఉంటుంది చూసారా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 17 రాష్ట్రాలలో మీకు స్కూళ్ళు అనేవి వాళ్ళు మూసేశారు, పిల్లలందరినీ మాస్కులు పెట్టుకోమంటున్నారు, మీకు హాస్పిటల్స్ అంతా ఫుల్గా ఉంటున్నాయి ఐసీయూలతో సహా. సో ఇలాంటి ఒక ఇన్ఫ్లుయెంజా, ఇది ఒక వైరస్, ఫ్లూ జ్వరం అంటే లంగ్స్, దీన్ని వైట్ లంగ్స్ అని కూడా అంటారు, అంటే లంగ్స్ అంతా తెల్లగా అయిపోతుంది. ఇది చైనాలో ఇలాంటి ఒక వైరస్ స్ప్రెడ్ అవుతుంది, ఇప్పటి వరకు ప్రపంచానికి వాళ్ళు చెప్పలేదు. చూడండి మెల్లమెల్లగా డేటా, ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో మాట్లాడుతున్నానంటే మనకు సంబంధించిన మిత్రులు ఇదేదో కొత్తగా కరోనా లాంటి రోగము వస్తుందంట కదా, మా పిల్లల పరిస్థితి ఏమిటి, ఎలాంటి ప్రివెన్షన్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు మామూలుగా చూడండి క్రిస్మస్, ఇప్పుడు ఇది చైనా అన్నాము, తరువాత హాంకాంగ్, ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్లో యునైటెడ్ కింగ్డమ్, ఇక్కడ ప్రతిరోజు కూడా 2600 కేసులు నమోదవుతున్నాయి. ఏంటి క్రిస్మస్ పండుగ, సో గ్యాదరింగ్స్, హ్యూజ్ గ్యాదరింగ్స్, రేపు న్యూ ఇయర్, తరువాత మనకైతే సంక్రాంతి, ఇలాగ ఈ పండుగలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఈ ఆలయాల్లో అనండి లేదా మీకు మండపాల్లో ఎక్కడికక్కడ జనాలు నిండిపోవడం. కాబట్టి మీ పిల్లలను ఎక్కువగా ఇలాంటి గ్యాదరింగ్స్లోకి, ఎందుకంటే ఫాస్ట్గా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏది చైనాలో ఉన్న వైరస్ కాదండి, చలికాలములో మీకు వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎంతోమంది మిత్రులు ఫోన్లు చేస్తున్నారు, ఇలా జ్వరం వస్తుందండి, ఫ్లూ అండి, జలుబు అండి, దగ్గు అండి, ఇవన్నీ మామూలు అండి, ఎప్పుడూ ఉండేవే. కాబట్టి ఇదేదో చైనాలో అక్కడ ఒక వైరస్ వచ్చింది కాబట్టి ఇది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది, దయచేసి అనుకోవద్దండి. ఈ వీడియోలో ఉద్దేశము అది, మన దేశంలో వర్షాకాలము తరువాత చలికాలము, ఈ చలికాలంలో మామూలుగా ఇలాంటి ఫ్లూ జ్వరం అనేది పిల్లలకు రావడం సహజం. కాబట్టి అక్కడెక్కడో రిపోర్ట్స్ చూసేసి ఇప్పుడు ఇది H3N2వా, సో ఈ వైరస్ ఎలా ఉంటుంటే మామూలుగా ఇప్పుడు కరోనా వైరస్తో సహా మీరు చూసారనుకోండి, ఫస్ట్ జ్వరం వస్తుంది, తరువాత ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు, ఇదే కదా కామన్ సిమ్టమ్స్. సో అక్కడ చైనాలో మీకు ఆల్మోస్ట్ జిన్జియాంగ్ ప్రావిన్స్ అనండి, యుహాన్ ప్రావిన్స్, బెయిజింగ్లో హాస్పిటల్స్లో మీకు కుప్పలు తెప్పలుగా తల్లిదండ్రులు, పిల్లలు. సో నేను కోరుకునేది అలాంటి ప్రయత్నాలు మీరు చెయ్యకండి, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. హాస్పిటల్ అంటూ వెళితే ఒక 100 టెస్టులు రాసి మిమ్మల్ని ఇమీడియట్గా అడ్మిట్ చేయమని. ఇప్పుడు ఏంటి, మిత్రుడికి ముక్కు లోపల చిన్న గెడ్డ వచ్చిందండి, ఈ గెడ్డాని వెళితే వెంటనే వాళ్ళు లేదు ఇది చాలా ప్రమాదము, ఇమీడియట్గా ఆపరేషన్ చెయ్యాలి, రేపు నీకు క్యాన్సర్ కూడా రావచ్చు అంటే లబోదిబోం అంటూ అతను ఫోన్, మామూలు హోమియోపతి మందులకే ఇమీడియట్గా వారంలో తగ్గిపోతుంది. అలాంటిది ఇవాళ ఆపరేషన్లు, క్యాన్సర్లు ఇలా భయపెట్టడం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి ఏమైనా జ్వరాలు, జలుబు తగ్గితే బేసిక్ మెడిసిన్స్ ఉంటాయండి. మీరు ఒక మంచి హోమియోపతి డాక్టర్ని చూసుకుంటే మీకు సింపుల్ సొల్యూషన్ అండి. సో డైరెక్ట్గా ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్ అని వెళ్ళిపోయి సో వాళ్ళు చెప్తున్నదల్లా మీరు ఫాలో అవుతున్నారు అంటే మీకు చాలా పెద్ద సమస్యలండి. ఎందుకంటే డైరెక్ట్గా ఐసీయూలో అడ్మిట్ అంటారు. ఒక్కసారి మామూలు జ్వరం అని వెళ్ళిన వాళ్ళు ఐసీయూలో వెళ్ళి పడుకుంటే ఒకటి తర్వాత ఒకటి వరస పెట్టి ఫైనల్గా మీరు మీ ఆరోగ్యము ఎంత ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉంటుంది అంటే మీకే అర్థం కాదు. అయ్యో మామూలు జ్వరం అని వెళ్ళాము కదా, వీళ్ళు ఏం చేశారు అంటే సర్వరోగాలు మీకు అంటగడుతున్నారు, అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు చైనాలో, హాంకాంగ్లో, యూకేలో, అమెరికాలో కూడా మరి ఇది ఎలాగండి స్ప్రెడ్ అవుతుందా అంటే కాదండి, వింటర్ సీజన్ కదా. ఇప్పుడు న్యూయార్క్ లాంటి నగరాలలో మీకు విపరీతమైన చలి మంచు కురుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ వైరస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. ఇది కామన్ అండి, ప్రకృతి సిద్ధముగా వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మీరు ఒక 3-4 డేస్
మీరు జాగ్రత్తగా ఉంటే బేసిక్ మెడిసిన్స్ తీసుకుంటే చాలు, తగ్గిపోతుంది. అంతేగాని హుటాహుటిగా తీసుకొని మీరు ఒక పెద్ద హాస్పిటల్ వెళ్ళారంటే లక్షలలో వాళ్ళు వేస్తున్నారు. సరేనండి, లక్షల రూపాయలు మా దగ్గర ఉంది, మేము ఖర్చు పెట్టామని అనుకోవచ్చు. కానీ లేని రోగాలంతా కూడా ఇవాళ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. నాకు జ్వరము, దానికి మందులు ఇస్తే నాకు తగ్గిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో నా దగ్గర ఇన్సూరెన్స్ ఉందా లేదా, నేను ఎక్కడ ఉద్యోగము, నా జీతం, దానికి తగ్గట్టుగా వీళ్ళు ట్రీట్మెంట్ అని ఆలోచిస్తున్నారు. ఇక్కడే ప్రాబ్లం అండి. సో డాక్టర్లుగా ఉండడం లేదు, వాళ్ళేదో మార్కెటింగ్ పర్సన్స్ లాగా వీళ్ళు నెలకి ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి ఒక బేసిక్ జ్వరానికి వీళ్ళు మందులు ఇవ్వడం లేదు, ముందు అడ్మిట్ చేస్తున్నారు. తరువాత మీకు ఏదేదో అవసరము లేని ట్రీట్మెంట్ అంతా ఇచ్చి చాలా డేంజరస్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. వస్తున్న ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కథనము చెప్తూ ఉంటే, బాబా ఇంత భయంకరంగా ఉందా బయట. కాబట్టి చైనాలో ఏం జరుగుతుంది, ఎంత ప్రమాదం, వాళ్ళు ఎప్పుడూ చెప్పరండి మీకు 3 విషయాలు. ఫస్ట్ వాళ్ళు డినై చేస్తారు, లేదు మా దేశం పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడా ఎటువంటి సమస్య లేదు. ఇది వాళ్ళు పేరెంట్స్ కూడా చెప్తారు, మీరు బయట ఎక్కడ అస్సలు మాట్లాడుకొని బెదిరిస్తారు, భయపెడతారు. తరువాత డిలే చేస్తారు. చూడండి, అక్టోబర్ 20 నుంచి నవంబర్ ఇప్పటిదాకా ఇది స్ప్రెడ్ అవుతుందండి 17 రాష్ట్రాలలో. వాళ్ళ డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పుడు, డిసెంబర్ ఆఖరిలో. అంటే ఏంటి, మీకు జనవరి అంతా కూడా ఇది చాలా వరకు స్ప్రెడ్ అవ్వచ్చు కదా, ఫిబ్రవరి వరకు కూడా వింటర్ ఉంటుంది కదా. సో చెప్పకుండా తరువాత ఇవాళ తప్పుడు డేటా, లక్కీగా మనకు మీడియా ఉంది, మిత్రులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తున్నారు, డేటా కలెక్ట్ చేస్తున్నారు, మనలాంటి వాళ్ళకి పంపిస్తున్నారు. మరి ఈ వైరస్ ఏమిటి, ఇది ఎందుకు ఇలా స్ప్రెడ్ అవుతుంది, ఇదంతా మనం తెలుసుకుంటున్నాం. కానీ అక్కడ జరుగుతున్న దానికి ఇక్కడ భారత్లో జరుగుతున్న దానికి సంబంధం లేదండి. మీరు ప్రివెన్షన్ మెడిసిన్ అని చెప్పి ఎన్నో రకాలుగా ఇవాళ మనం వాడుతున్నాం. కాబట్టి బేసిక్గా ఒక జ్వరము అన్నప్పుడు దానికి మనం సొల్యూషన్ ఈజీగానే వెతుకుతున్నాం, ప్రాబ్లం లేదు. కానీ దీని ప్రాబ్లం అని క్రియేట్ చేసేవాళ్ళు ఇక్కడ ఎక్కువైపోయారు, మెయిన్గా హాస్పిటల్స్లో. ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడుతున్నారు, బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఈ ఈఎంఐలు కట్టాలి, ఈ లోన్లు తిరిగి ఇవ్వాలి అంటే ఈ పేషెంట్సే కదా, వీళ్ళ మీదే కదా ఆధారపడాలని చెప్పి మామూలుగా ఉండే ఒక జలుబు జ్వరము అన్నా కూడా వీళ్ళని అడ్మిట్ చేసి నానా యాతనలు పెట్టి ₹1,00,000 వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అది భారత్లో వచ్చినప్పుడు ఇంత ప్రమాదము. ఇలాంటి ప్రచారాలు మాత్రం దయచేసి నమ్మకండి. మీకు చైనా అన్నప్పుడు చైనా పౌరులు హాంకాంగ్ వెళ్తూ ఉంటారు, అలాగే ఎంతోమంది చైనా వాళ్ళు యూకే వెళతారు, అమెరికా వెళుతూ ఉంటారు. సో అక్కడ ఇది స్ప్రెడ్ అవ్వచ్చేమో, అక్కడంతా కూడా వింటర్ సీజన్. సో వింటర్ సీజన్లో ఇలాంటివి ఎక్కడైనా కూడా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా ఈ సమస్యలు రావచ్చు. ఎటొచ్చి వాళ్లకు ఇలాగా గృహ వైద్యము, ఆయుర్వేదము, హోమియోపతి లాంటి సిస్టమ్స్ వాళ్ళు నమ్మరు కాబట్టి పొలోమంటూ హాస్పిటల్స్కి వెళతారు. అక్కడంతా కూడా వైద్య సేవలని ఫ్రీ అండి, మీ ట్యాక్స్లోనే మీకు వాళ్ళంతా కట్ చేసుకుంటారు. కాబట్టి మేము ఫ్రీగా మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్తారు. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి లేదండి. కాబట్టి మీరు లిటరల్గా హాస్పిటల్స్కి వెళ్ళి దొరికిపోకండి. ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళారు అంటే మీకు వ్యవహారం అంతా మారిపోతుంది. ప్రత్యక్షంగా నేను చూసి ఆశ్చర్యపోయాను, బాబా ఇదేంటి, ఎందుకంటే నేను కొన్ని ఏళ్లలో ఎప్పుడో హాస్పిటల్కి వెళ్ళింది లేదు, మొన్న వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందని చూస్తూ ఉంటే చాలా చెప్తున్నాక, ఒక మహిళకు హెడేక్ అంటే గత 2 ఏళ్ల నుంచి ప్రతిరోజు వాళ్ళు మీకు అనంతపూర్ నుంచి వచ్చి వెళ్తున్నారు హైదరాబాద్ దాకా. అంటే ఇది తలనొప్పికి ప్రతి నెల వచ్చి వెళ్ళడము అంటే ఏంటంటే మనం ఏం మాట్లాడాలి. అలాంటి ఒక సిట్యువేషన్ ఇవాళ మనము హైదరాబాద్లో చూస్తున్నాము. మీకు మేజర్ సిటీస్లో అంతా కూడా హాస్పిటల్స్ ఇలాగే, ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్, ఎందుకంటే డాక్టర్లకు వాళ్ళు ఇచ్చే జీతాలు, సో దాన్ని అంతా కూడా పేషెంట్స్ నుంచే రాబెట్టాలి, ఈ లోన్లు కట్టాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళు లిటరల్గా లేని రోగాన్ని సృష్టించి దానికి ట్రీట్మెంట్ అని చెప్పి, మందులు అని చెప్పి మన మీద ఆ భారాన్నంతా మోపుతున్నారు. దయచేసి అందులోకి వెళ్ళకండి. మీరు హోమియోపతిలోనో ఆయుర్వేదంలోనో మంచి మందులు వాడితే సింపుల్గా ₹100లోనే ఈ సమస్యలకు పరిష్కారం వెతుక్కోవచ్చు. బాగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి. చైనా వైరస్కి మనకు ఎటువంటి సంబంధం లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి చైనా వైరస్ గురించి మీరు ఎక్కడైనా చదివారా?
మీరు విన్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.